చందమామ కథ. సీతాఫలం నీతి. నాగావళి నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్న ఆనంద మహర్షి కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆయన రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయానికి వెళ్లి ప్రవచనాలు చెప్పేవాడు. ఆయన చెప్పే సంగతులు ఆసక్తికరంగా ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ అక్కడికి చేరిపోయేవారు. ఒక రోజున ఆయన ఉపన్యసిస్తూ ఉండగా నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తి బట్టలు తడిసి ఉన్నాయి. ఇతడు నదిలో కొట్టుకుపోతూ ఉంటే రక్షించి తీసుకొచ్చాం గురువుగారు అన్నారు వాళ్ళు. అతడు కొంచెం సేపు సేద తీరాక, నదిలో ఎలా పడిపోయావు నాయనా అని అడిగారు స్వామీజీ. పడిపోలేదు, కావాలని దూకాను. నా జీవితంలో అన్ని కష్టాలే, ఏ పని చేసినా కలిసి రాలేదు. ఆఖరికి భార్యా పిల్లల్ని కూడా పోషించుకోలేక జీవితం మీద విరక్తితో చచ్చిపోదామని ఇలా చేశాను అన్నాడు. అంతా విన్న స్వామీజీ, సరే బాగా నీరసంగా ఉన్నావు, ఈ పండు తిను అంటూ ఒక సీతాఫలాన్ని అందించారు. అతడు ఆవురావురంటూ దాన్ని తినేశాడు. స్వామీజీ ప్రశాంతంగా అతడి కేసి చూస్తూ, పండు తిన్నావు కాని గింజలు మాత్రం ఉమ్మేశావే అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విన్న జనమంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ వ్యక్తి మాత్రం పకాల నవ్వి, గింజలు తినడానికి పనికిరావుగా స్వామి, అందుకే ఉమ్మేశాను అన్నాడు. మరి గింజలు అడ్డురాగానే తినడం మానేయలేకపోయావా అని మరో ప్రశ్న వేశారు స్వామీజీ. ఇంత తీయగా ఉన్న పండును గింజల కోసం వదులుకుంటావా స్వామి, మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే అన్నాడా వ్యక్తి. దానికి స్వామీజీ నవ్వి, జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే. గింజలు తొలగించుకుంటూ పండు తిన్నట్టే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి, అంతేకాని ఇలా మధ్యలో ఆపేసుకుంటామా అన్నారు. దానికి ఆ వ్యక్తి సిగ్గుపడి, నిజమే స్వామి, ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పని చెయ్యను, కాయ కష్టం చేసుకుని బతుకుతాను అన్నాడు. ఇదంతా చూస్తున్న గ్రామస్తులందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. చందమామ కథ. చిన్నారి ఈగమ్మ. పూర్వకాలంలో ఒకానొక కీకారణ్యంలో ఒక సింహం ఉండేది. అది అడవులను పాలించే మృగరాజు కావడం చేత క్రూర జంతువులు, సాధు జంతువులు కూడా దాని పట్ల భయభక్తులతో సంచరించేవి. అవి ఎంత భయభక్తులతో మొసలుకుంటున్నప్పటికీ మృగరాజుకు అంతకంతకు గర్వము, అహంకారము పెరిగిపోయి కన్ను మిన్ను కానకుండా ఎప్పుడేమి తోస్తే ఆ పని చేయడం ఆరంభించింది. అది అలా ఏమి చేసినా నోరు మూసుకుని ఊరుకోవటమే గాని, మృగరాజా నువ్వు తప్పుదారి నడుస్తున్నావు సుమా అని సాహసించి ఏ జంతువు చెప్పలేకపోయేది. ఒకనాటి రాత్రి కటిక చీకటిలో ఆ సింహం భూమి దద్దరిల్లేట్టు భయంకరమైన ధ్వని చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరింది. ఆ ధ్వని చెవిని పడగానే నిద్రలో ఉన్న జంతువులన్నీ హడలిపోయి కంగారుగా పరుగులెత్తినాయి. చెట్లపై నుంచే పక్షులు కూడా ఎగిరిపోయినాయి. గాలికి ఊగిసలాడే గడ్డి పరక పైన పడుకుని ఉన్న చిన్నారి ఈగమ్మకు కూడా మెలకువ వచ్చేసింది. చిన్నారి ఈగమ్మ తన చిన్ని కాళ్లతో చిన్నారి కన్నులు నులుముకుంటూ బద్ధకంతో, ఏమిటబ్బా ఈ సందడి అన్నది. ఈ మాట సింహం చెవులకు వినపడేసరికి, ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న పొగరమోత ఎవరు అనుకుంటూ ఆవేశంతో ఆ మాట అన్నవాళ్లను శిక్షించాలని వెతుక్కుంటూ బయలుదేరింది ఆ సింహం. మృగరాజు వెళ్లి చిన్నారి ఈగమ్మ పడుకుని ఉన్న గడ్డి మొక్క పక్క నుంచే వెళ్లేసరికి ఆ ఈగ, ఆగాగ, నువ్వెవరు, ఇలా పిచ్చెత్తులు అరుస్తూ అంత నిద్ర ఎందుకు పాడు చేస్తున్నావు, నిద్ర పాడు చేస్తూ ఊరుకుంటానుకుంటున్నావా, జవాబు చెప్పి మరి కదులు అంటూ అటకాయించింది. ఈ మాటలకు శివమెత్తిపోయి, నా అంతటి వాడిని ఎవరు అంటావా, ఎదురు ప్రశ్నలు వేస్తావా, నువ్వెంత, నీ బతుకెంత, మృగరాజు గారు శంఖారావం చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరారని తెలియదా, ఎవరితో మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలిసి మసలుకో అని హెచ్చరించింది గర్వించిన సింహం. రాజువైతే కోటలో కూర్చోవాలి గాని అర్ధరాత్రి వేళ అందరినీ నిద్రలేపి ఊరుకుంటారనుకున్నావా, రాజే కాదు బంటే కాదు, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటేనే మర్యాద దక్కుతుంది, లేకపోతే లేదు అన్నది నిర్భయంగా చిన్నారి ఈగమ్మ. ఓసి బడవా, నలుసంత ఉన్నావో లేదో నాకే నీతులు చెబుతున్నావా, రాజంటే ఏమనుకుంటున్నావు, ఇష్టం వచ్చిన పని చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, ఇష్టం వచ్చిన జంతువులన్నా తినేయవచ్చు, రాజుకు హద్దులేంటి అని హుంకరించింది సింహం.
చిన్నారి ఈగమ్మ ఎగతాళిగా నవ్వుతూ, నువ్వు రాజువా, నీతో ఎవరు చెప్పారు? నీకు అందరూ భయపడుతున్నారని అనుకుంటున్నావు కాబోలు. నువ్వంటే ఎవరికి భయం లేదు, నాకు అసలే భయం లేదు. నీవే రాజువైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించు చూద్దాం అని సింహానికి సవాల్ చేసింది. రోషం కొద్దీ సింహం దవడలు తెరిచి పెద్దగా నిట్టూర్చింది. ఆ గాలికి గడ్డి పరక కదిలింది గాని దానిపైన పడుకున్న చిన్నారి ఈగమ్మ చెలించలేదు. ఓయ్ సింహమా, రా, యుద్ధానికి రా, నీ జూలు కాస్త ఎగరగొడతాను, తీరిపోతుంది. రాకపోయావో సింహం నన్ను చూసి భయపడిపోయింది అని అరణ్యంలో జంతువులన్నిటికీ చాటిస్తాను. అప్పుడు అవన్నీ కలిసి నన్నే రాజుగా చేసుకుంటాయి అని బెదిరించింది. వేధవ ఈగలు, ఇలాంటి 1000 ఈగల్ని ఒక్కసారి మింగేస్తాను అనుకుంటూ సింహం పంజా దువ్వి ఈగ మీదకు ఎగరబోయింది. తీరా సింహం గడ్డి పరక పైన పడుకొని ఉన్న చిన్నారి ఈగమ్మను కొట్టబోయేసరికి అది సింహం ముక్కులోకి దూరి తన విషపు తొండంతో పొడిచి చెడామడా కొట్టనారంభించింది. బడాయిలు కొట్టిన ఇంతటి పౌరుషమైన సింహం దాని బాధకు తట్టుకోలేక కుయ్యో మర్రోమంది, తుమ్మింది, తిమ్మింది, చిర్రుమంది, బుస్సుమంది, తోకాడించింది, గర్జించింది, గోండ్రు పెట్టింది. చివరకు ఏడిచి మొత్తుకొని బుర్రను నేలకేసి కొట్టుకుంది. చేసేది లేక ఆ సింహం, ఏగమ్మ ఏగమ్మ, నువ్వే రాజువి, నువ్వే రాజువి, నేను కాదు, నువ్వే రాజువి, యువతలికి రా అంటూ గోల పెట్టింది. కొంతసేపటికి చిన్నారి ఏగమ్మ నవ్వుకుంటూ యువతలకు వచ్చి, ఓయ్ సింహం, నీకు బుద్ధి చెప్పడానికి అన్నానే గాని నీ రాజు పదవి ఎవడికి కావాలి, పఫ అంటూ మళ్ళీ హాయిగా తన గడ్డి పరక మీద పవళించింది. నాటి నుంచి గర్వం అడిగిన సింహం ఏ జంతువునైనా చంపుతుంది గాని ఈగ పేరు చెబితే మాత్రం హడలిపోతుంది.